వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేశారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని నాగవల్లి వృక్షానికి ముడుపులు కట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న అర్తమూరు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో అధికారులు మౌనం వహించడంపై తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం సమీపంలో ఉన్నప్పటికీ ఈ పాఠశాలకు రక్షణ గోడలు, మౌలిక సదుపాయాలు లేకపోవడం గమనార్హం. విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్య కోసం రానున్న విద్యా సంవత్సరంలోగా ఈ పాఠశాలను అభివృద్ధి చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, దీనిపై ఉద్యమ కార్యాచరణ రూపొందించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 1966లో నవంబర్ 1వ తేదీన విశాఖ ఉక్కును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గడిచిన 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలకు రేపల్లె నియోజకవర్గంలో 185.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. చెరుగుపల్లి మండలంలో 46.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవగా, నిజాంపట్నం మండలంలో 23.4 మిల్లీమీటర్లు, నగరం మండలంలో 46.0 మిల్లీమీటర్లు, రేపల్లె మండలంలో 70.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలలో రహదారులు నీట మునిగాయి. కాకినాడ జిల్లా తుని పట్టణంలో సిటీ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ చేపట్టారు. స్థానిక గణపతి నగర్ పార్క్ ప్రాంగణంలో వందలాదిగా వాకింగ్ వచ్చే పట్టణ ప్రజలకు ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహించినట్లుగా క్లబ్ ప్రతినిధులు తెలియజేశారు. షుగర్, బీపీ టెస్టులతో పాటు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు వివరించారు. రాజమండ్రిలోని అఖండ గోదావరి నది తీరాన కొలువు తీరిన శ్రీ కాలభైరవ స్వామివారికి భక్తులచే త్రిశూల హారతి సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామికి త్రిశూలంతో హారతి సమర్పించి ఆయన అనుగ్రహం పొందాలని కోరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోనసీమ నుండి బంగనపల్లి మామిడి పండ్లు భారీగా ఎగుమతి అవుతున్నాయి. సముద్ర తీర ప్రాంతాలైన మలికిపురం, సకినేటిపల్లి మండలాలలో ఇసుక నేలల్లో ఈ పండ్లు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ మండలాల్లోని పలు గ్రామాల్లో దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో బంగనపల్లి మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఏటా సీజన్లో 500 టన్నులకు పైగా మామిడి పండ్లను వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటామని రైతులు చెప్పారు. మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాలాజీ స్వామివారి ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి 5,500 మంది భక్తులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా స్వామివారి ఆలయానికి 3,49,554 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. 3,000 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారన్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మొగిలికుదురులో పల్లాలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హాజరయ్యారు. అనంతరం అమ్మవారికి పూజలు చేశారు. ఆ తర్వాత స్థానికులతో కలిసి తీన్మార్ డప్పులకు డాన్స్ అదరగొట్టారు. స్టెప్పులు వేసి యువతలో ఉత్సాహం నింపారు. గిడ్డితో పాటు నాయకులు గంధం పల్లంరాజు, జాలం శ్రీనివాసరాజా తదితరులు పాల్గొన్నారు. ఎద్దనపూడి మండల పరిధిలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి సూరవారిపల్లిలో రైతులు నిల్వ చేసిన నల్లబర్లి పొగాకును పరిశీలించారు. ఈ క్రమంలో మంత్రి రైతులతో మాటామంతి నిర్వహించారు. వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏడూరు సాంబశివరావుతో పాటు ఇతర నాయకులు, అధికారులు ఉన్నారు.